కొట్టమంటున్నాం ఏమిటి ప్రయోజనం ఆడపిల్లను ఆడపిల్లంటే అతి త్వరలో ఎదుగుతుంది దానికి వివాహ సమయము అతి త్వరలో వచ్చిన వారంతా చూస్తారు సేవించి తలుస్తారు ఇక మరి మాట్లాడకం కసిరి వేసినాడు ఈ రకం చెందింది ఆ పిల్ల యుక్త వయసులానే వచ్చింది ఆ పిల్లకు కాంచన నగరం అనే పట్టణం నుండి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని తీసుకొచ్చారు మహావైభవంగా వివాహం చేసినారు ఆ వివాహ సమయంలో ఈ వ్రతము చేస్తామని కానీ ఈ రకమైన మర్చిపోయారు ఉపేక్ష వహించినారు అందుకే సత్యనారాయణ ఆ గ్రామం చేరి ఆ గ్రామం కూడా సత్యనారాయణ స్వామి వారి క్షేమ ప్రభావం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశాఖపట్నం ఇసక్కొండమే వేయించేసినటువంటి రమాదహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి నిత్యం తొలి ఏకాదశిలో ఏకాదశి కావున ఇవాళ విశేషమైన భక్తులు సుమారు విశేషమైన వ్రతాలు జరిపించడం జరిగింది. ఈ దేవాలయంలో ఒక ఏకాదశి ఒక పౌర్ణమి కాకుండా ప్రతినిత్యం వ్రతాలు జరిపించేటువంటి పద్ధతి పూర్వం నుంచి ఉన్నది కావున భక్తులు అన్నవరం వరకు వెళ్ళక్కర్లేకుండా తక్కువ రద్దీగా ఉండేటువంటి ఈ ప్రదేశంలో స్వామివారి వ్రతం జరిపించుకున్న వాళ్ళకి స్వామివారి తప్పకుండా సంపూర్ణ ఆయురారోగ్య ప్రసారం చేస్తాడంలో ఏ రకమైన అతిశయోక్తి లేదు కావున ఒక కష్టం కలిగిన ఒక కోరిక మీదట కానీ ఒక శుభం కలిగిన స్వామివారి వ్రతం జరిపించుకోవడం అనేది చాలా విశిష్టమైన విషయం కావున భక్తులు ఆనందిస్తే స్వామివారిని సేవించి తరించవలసిన కోరుచు ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.